ఇక ఇరాన్తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ డీల్కు అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని హెచ్చరించారు. ఇరాన్తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై శనివారం ఒమాన్లో చర్చలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించకపోతే సైనిక చర్య ఉంటుందా అని ఓ విలేకరి ప్రశ్నించారు. అవసరమైతే ఖచ్చితంగా ఉంటుందని ట్రంప్ సమాధానమిచ్చారు. వారు న్యూక్లియర్ డీల్ను అంగీకరించకపోతే సైనిక చర్యకు దిగుతామని, ఇందులో ఇజ్రాయెల్ ప్రమేయం కూడా ఉంటుందన్నారు. అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఎంతో సమయం లేదన్నారు. న్యూక్లియర్ డీల్పై శనివారం ఓమన్లో ఉన్నత స్థాయి చర్యకు ప్రత్యక్షంగా ఉంటాయని ట్రంప్ ఇటీవల తెలిపారు. ఇక దౌత్యపరమైన ఒప్పందానికి టెహ్రాన్ నిరాకరిస్తే వారు పెద్ద ప్రమాదంలో పడిపోతారన్నారు. వారిపై పెద్ద ఎత్తున బాంబు దాడులు చేస్తానని బెదిరించారు. అయితే ఇరాన్ దీనికి విరుద్ధంగా ప్రకటన చేసింది. అమెరికాతో పరోక్ష ఉన్నత స్థాయి చర్యలు మాత్రమే ఉంటాయని తెలిపింది. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఇరాన్తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. అణు ఒప్పందంపై ఇరాన్తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని, ఎందుకంటే తాను ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక ట్రంప్తో ప్రత్యక్ష చర్చలను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ తిరస్కరించారు. పరోక్ష మార్గంలో చర్చలు జరిపేందుకు సిద్ధమని చెప్పారు. దీనిపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అణు ఒప్పందంపై టెహ్రాన్ డీల్కు నిరాకరిస్తే బాంబు దాడులు తప్పవని హెచ్చరించారు. ఆ దేశం మునుపెన్నడూ ఎదుర్కొనని ఇవి జరుగుతాయనుకుంటూ కూడా చెప్పారు. ఈ హెచ్చరికలను ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీ తీవ్రంగా ఖండించారు. అగ్రరాజ్యం దాడులకు తెగబడితే ఎదురు దాడులు చేసేందుకు వెనకాడమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం అమెరికా ఇరాన్ మధ్య జరగనున్న చర్చలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. With Iran, if it requires military, we're going to have military. Israel will obviously be very much involved in that. He'll be the leader of that. But nobody leads us. We do what we